నిజంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అమరావతి పనులు మొదలైపోతున్నాయి, పోలవరం పని జరుగుతుంది, విశాఖ రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్కి డబ్బులు తీసుకొచ్చారు, ప్రైవేటీకరణ లేకుండా ఆపారు, ఎసెంచరు, టీసీఎస్, ఇలా ఇవన్నీ కంపెనీలు తీసుకొస్తున్నారు. డిఎస్సి వేసారు బ్రహ్మాండంగా. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంచుమించు సూపర్ 6లో 5 కంప్లీట్ చేస్తారు. అన్న క్యాంటీన్లు పెట్టించారు, డ్వాక్రా మహిళలకి 2 లక్షల రూపాయలు రుణం పెంచారు, అర్చకులకి అయ్యవార్లకి 20,000 జీతం చేశారు. రకరకాల ఇవన్నీ చేసుకుంటూ అవుతున్నారు. ముఖ్యంగా పెన్షన్లు పెర్ఫెక్ట్గా ఇస్తున్నారు, పెంచిన పెన్షన్లో. అలాగే ఉద్యోగులు కూడా దారి జీతం ఇస్తారు, స్వేచ్ఛగా ఉంది, మడితాడు మాట్లాడగలుగుతున్నాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ప్రొఫెసర్లు వేలనిస్టులు వాళ్ళందరూ ఇష్టం మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గొడవలు ఉన్నాయి, వాళ్ళందరూ జుట్టుపట్టు లాగేసుకున్నారని చెప్పేస్తున్నాడు ఎవడో కూడా వచ్చి. ఇలాంటివన్నీ చెప్తున్నాయి, వాళ్ళకి ఏమవట్లా. అంటే స్వేచ్ఛ పాలు పొంగినట్టు పొంగిపోతుంది, అర్థమైందండి. అది తట్టుకోలేకపోతున్నారు. అసలు వీళ్ళందరూ వాళ్ళు నోరు మూసి కూర్చున్నారు, కుక్కుని పేనులా పడున్నారు. ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?